కందుకూరి వీరేశలింగం గారి గురించి మరికొన్ని విషయాలు. కందుకూరి వీరేశలింగం పంతులు స్థాపించినటువంటి పత్రికల గురించి తెలియజేసుకుందాం. ఒకటి వివేకవర్ధిని, ఇది 1874లో ఇది రావడం జరిగింది. 2 చింతామణి అనేటువంటి పత్రిక, 3 సతీ హితబోధిని, 4 సత్య సంవర్ధిని, 5 సత్యవాణి, 6 పురుషార్థ ప్రదాయిని అనేటువంటివి పత్రికలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వారిలో కందుకూరి వీరేశలింగం గారికి సంబంధం లేని పత్రికలు ఏవి అని వీటిల్లో 3 ఇచ్చి 4వది కానిది ఇవ్వచ్చు, కాబట్టి అన్నీ తెలుసుకోవాలి. నవలల విషయానికి వద్దాం. అయితే రాజశేఖర చరిత్రము అనేటువంటిది ఇది తొలి నవలగా చెప్పుకోవాలి. ఇది తొలి సాంఘిక నవల మరియు తెలుగులో వచ్చినటువంటి తొలి నవలగాను ఇది ప్రాముఖ్యత ఉన్నటువంటి నవల. అయితే రెండోది సత్యరాజ పూర్వదేశ యాత్రలు. ఈ 2 కలిసి పురుషులకు సంబంధించినటువంటి నవలలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 అందుకే ఇక్కడ పురుషుల గురించి ఉండేటువంటి నవలలు ఈ 2. 3 సత్యవతి చరిత్రము, చంద్రమతి చరిత్రము. ఇక్కడ సత్యవతి చంద్రమతి స్త్రీలు కాబట్టి ఇది స్త్రీల గురించి వివరించినటువంటి నవలలుగా ఈ 2 మనం విభజించవచ్చును. అయితే మనం కొన్ని నోట్ చేసుకోవాలి. ఈ రాజశేఖర చరిత్ర అనేటికు మూలం ఏంటయ్యా అంటే గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో రచించినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనేటువంటి గ్రంథం, గోల్డ్ స్మిత్ రాసినటువంటి గ్రంథం రాజశేఖర చరిత్రకు ఆధారమైనది. లేదా రాజశేఖర చరిత్రకు మరొక పేరేమి అంటే వివేక చంద్రిక అనేటువంటిది రాజశేఖర చరిత్రకు నవలకు మరొక పేరు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది గతంలో కూడా అడుగున్నాడు. దీని మీద అనేక రకాలుగా ప్రశ్నలు వేయవచ్చును. వివేక చంద్రిక అనేటువంటి నవలకు మూలమైనటువంటి ఆంగ్ల రచన ఏది అంటే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అని చెప్పాలి. వివేక చంద్రికకు మూలమైనటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే గోల్డ్ స్మిత్ అని చెప్పాలి. లేదా రాజశేఖర చరిత్రకు మూలమైనటువంటి గ్రంథం ఏది అంటే వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్. రాజశేఖర చరిత్రకు మూలమైన ఆంగ్ల గ్రంథానికి రచయిత ఎవరు అంటే గోల్డ్ స్మిత్. పోతే రాజశేఖర చరిత్ర తొలి తెలుగు నవలగా రాజశేఖర చరిత్ర చెప్పుకోబడింది. అలాగే దీనికి బదులు వివేక చంద్రిక అనేది గుర్తుపెట్టుకోండి, 2 ఒకటే పేర్లు ఇవి. ఆ తర్వాత వచ్చేసి తొలి తెలుగు నవలగా రాజశేఖర చరిత్రను నిర్ధారించినది ఎవరయ్యా అంటే మద్రాసు గెజెట్ వారు ఇది తొలి తెలుగు నవలయ్యా అని అనేక రకాలైనటువంటి నవలలను తొలి నవలగా అనేటువంటి దాంట్లో సందిగ్ధ ఉన్నటువంటి సమయంలో దీన్ని గెజెట్ చేసింది మద్రాసు గెజెట్ అనేటువంటిది. ఇక్కడ నవలను కందుకూరి తొలిసారిగా ఏమని పిలిచాడు అంటే, ఏమని సంబోధించాడంటే వచన ప్రబంధం అని సంబోధించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, రకరకాల వ్యక్తుల నవలను రకరకాలుగా వాళ్ళు నిర్వచనం దానికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన వాడినటువంటి పదం ఏంటయ్యా అంటే ఇక్కడ వచన ప్రబంధం అన్నాడు. వచన ప్రబంధం అనగా కందుకూరి దృష్టిలో ఏంటి అంటే నవలను ఆయన వచన ప్రబంధం అన్నాడు. అయితే రాజశేఖర చరిత్ర ఏ పత్రికలో వెలువడింది అంటే వివేకవర్ధిని. గుర్తుపెట్టుకోండి, వివేకవర్ధిని అనేటువంటిది ఒక పత్రిక. ఈ పత్రికలో వెలువడింది రాజశేఖర చరిత్ర. వివేకవర్ధినికి వివేక చంద్రికకు తేడా కూడా తెలుసుకోండి. వివేక చంద్రిక అంటే రాజశేఖర చరిత్రే. ఈ వివేక చంద్రిక అనేటువంటిది ఏ పత్రికలో వెలువడింది అంటే వివేకవర్ధినిలో వెలువడింది అని గుర్తుపెట్టుకోండి. వివేక చంద్రిక, వివేకవర్ధిని. రైట్. ఇతర భాషల్లోకి అనువదింపబడినటువంటి తొలి నవల ఏదయ్యా అంటే కూడా రాజశేఖర చరిత్ర లేదా వివేక చంద్రిక, 2 ఒకటే పేర్లు కాబట్టి. ధన్యవాదాలు.